హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో టోజిమా వాంట్స్ టు బి ఏ కామెంట్ రైటర్. ఈ ఫాల్ 2025లో వచ్చిన వన్ ఆఫ్ ద యానిమే అనమాట. సో ఈ టోజిమా వాంట్స్ టు బి ఏ కామెంట్ రైటర్ అనేది యాక్చువల్గా అక్టోబర్ 5వ తారీఖున స్టార్ట్ అయింది. సో ఇప్పటికే 4 ఎపిసోడ్ల దాకా వచ్చేసి నేనైతే ఇప్పుడు చూశాను అక్టోబర్ 26వ తారీఖున. ఎందుకంటే ఎస్టర్డే అక్టోబర్ 25వ తారీఖున దీని యొక్క ఎపిసోడ్ 1 తెలుగు డబ్బు అయితే స్టార్ట్ అయింది. సో దీని యొక్క తెలుగు డబ్బు స్టార్ట్ అయింది, అందరూ రివ్యూ అడుగుతున్నారు. నేను యాక్చువల్గా దీన్ని బింజ్ వాచ్ చేద్దాం, సీజన్ 1 అంతా కంప్లీట్ అయిపోయినాక అనుకున్నా. బట్ ఇంకా అందరూ అడుగుతున్నారు తెలుగు డబ్బు, సో చూద్దామని ఎపిసోడ్ 1 వరకు చూద్దాం అనుకున్నా. ఎపిసోడ్ 1 చూసిన తర్వాత ఫిక్స్ అయిపోయాను, ఈ యానిమేని వీక్లీ చూడాల్సిందే, ఆగలేము, అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఎపిసోడ్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ బ్యాంగర్ అనమాట. సో దీని యొక్క ఎపిసోడ్ 1 రివ్యూ అండ్ తెలుగు డబ్బు రివ్యూ రెండు ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. సో ఆబ్వియస్లీ బిఫోర్ దట్ మీకు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను. సో టోజిమా వాంట్స్ టు బి ఏ కామెంట్ రైటర్ స్టూడియో లైడెన్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన ఒక యానిమే అనమాట. ఇది అక్టోబర్ 5వ తారీఖున స్టార్ట్ అయింది. సో దీంట్లో ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయని ఎప్పటికీ క్లారిటీ లేదు, మేబీ 12 or 13 ఉండొచ్చు అనుకుంటున్నా. సో ఇది చూసుకుంటే మనకి మన తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది, క్రంచీ రోల్లో అయితే అవైలబుల్లో ఉంది. మీకు ఎపిసోడ్ 1 ఆల్రెడీ మొన్న రిలీజ్ అయింది అక్టోబర్ 25వ తారీఖున, అంటే శనివారం. సో మీకు ఎవ్రీ సాటర్డే ఒక కొత్త ఎపిసోడ్ అయితే వస్తుంది తెలుగులో చూసుకుంటే. సో ఇదనమాట దీని డీటెయిల్స్. ఇక ఇప్పుడు దీన్ని ఎపిసోడ్ 1 లైక్ నేను ఫస్ట్ ప్రమేష్ చెప్తాను. సో టోజిమా మన మెయిన్ హీరో, మనోడు చిన్నప్పటి నుంచి ఒకటే డ్రీము, కామెంట్ రైడర్ అవ్వాలి. లైక్ లిటరల్లీ ఎంత పిచ్చి అంటే కామెంట్ రైడర్ అంటే మనోడికి, మనం ఒక పాయింట్ ఆఫ్లో మన లైఫ్లో ఈ చైల్డ్హుడ్ థింగ్స్ని వదిలేస్తాం. లైక్ మనమే ఎగ్జాంపుల్ తీసుకుందాం రియల్ లైఫ్లో. నాకు చిన్నప్పుడు బెంటెన్ అంటే చాలా పిచ్చి. ఆ బెంటెన్ వాచ్ నేను లిటరల్లీ పేపర్ తోటి ఓన్గా తయారు చేసి స్కూల్లో చూపిస్తే అందరూ పొగిడారు కూడా టీచర్లు, అంత పిచ్చి. సో అటువంటి బెంటెన్ వాచ్ నాకు రావాలని ఒక డెల్యూజన్లో బతికేవాడిని. సో అది ఒక పాయింట్లో వదిలేసుకున్నాను. ఆ తర్వాత డోరేమాన్ కూడా మన లైఫ్లో ఉంటే బాగుంటుందని చెప్పి అనుకునేవాడిని ఎప్పుడు కూడా. ఒక పాయింట్లో అది కూడా పోయింది, ఎందుకంటే అవన్నీ రియాలిటీ కాదు. సో ఇక్కడ చూసుకుంటే మన కామెంట్ రైడర్ అలా కాదు, మనోడు టోజిమా అయితే కామెంట్ రైడర్ అవ్వాలని 40 సంవత్సరాలు వచ్చేదాకా కూడా కష్టపడుతూనే ఉంటాడు. లైక్ ట్రైనింగ్ తీసుకుంటూ ఎన్నో చేస్తుంటాడు. సో 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక పాయింట్లో రియలైజ్ అవుతాడు అది రియాలిటీ కాదు. రియాలిటీలో కామెంట్ రైడర్ నేను అవ్వాలన్నా నాకు అపోనెంట్ షాకర్ కూడా ఉండరు, నేను ఓన్లీ మనుషులతో అయితే నా పవర్ ఉపయోగించి ఫైట్ చేయలేను. నేను వాడు బాగా స్ట్రాంగ్ అనమాట. సో చేయలేనని చెప్పి అనుకొని ఇంకా వద్దనుకుంటాడు. ఆ తర్వాత ఒక్కొక్కటి అమ్మేయడం కూడా మొదలు పెడతాడు వాడి దగ్గర ఉండే కామెంట్ రైడర్ థింగ్స్. సో అలా వెళ్తుంది. ఒకరోజు అయితే వాడు కామెంట్ రైడర్ మాస్క్ వేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఆ ఛాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, స్టోరీ ఏం జరుగుతుంది అనేది ఉంటుందన్నమాట. సో ఎపిసోడ్ 1 చూసేయండి, ఈ యానిమేకి మీరు అడిక్ట్ అయిపోతారు, దాంట్లో డౌటే లేదు. ఎందుకు అడిక్ట్ అవుతారని చెప్తున్నాను అంటే, సో నేను ఎన్నో యానిమేలు చూశాను, లైక్ లిటరల్లీ చాలా యానిమేలు చూశాను, చెప్పుకోలేను, కౌంట్లెస్. సో అటువంటి నాకే ఈ యానిమే చూసినప్పుడు ఒక యూనిక్ ఫీలింగ్ అయితే కలిగింది. ఏది కొత్తగా డిఫరెంట్గా ఒక యూనిక్నెస్ని అయితే పరిచయం చేసిందనమాట. ఇది చూసుకుంటే ఒప్పుకుంటా, లైక్ ఇలాంటి ప్లాట్లో 2-3 యానిమేస్ ఉన్నాయి. లైక్ రెడ్ రేంజర్స్ అని చెప్పి ఏదో ఒకటి ఉంది, అండ్ రేంజర్స్ అని చెప్పి ఒకటి ఉంది. సో ఇలా కొన్ని ఉన్నాయి, బట్ ఇది చాలా యూనిక్ అనమాట. టోజిమా వాంట్స్ టు బి కామెంట్ రైడర్ అనేది ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎపిసోడ్ చూస్తున్నంతసేపు కూడా ఏదో కొత్త ఫీలింగ్ అయితే కలిగించింది. దానికి తోడు మంచి కామెడీ. సో ఒక క్రేజీ కామెడీ అండ్ అట్ ద సేమ్ టైం క్రేజీ యాక్షన్ సీక్వెన్సెస్, ఇవన్నీ కలవడం వల్ల అదేదో తెలియని ఒక గ్రేట్ ఫీలింగ్ అయితే కలిగించింది. అండ్ ఎవ్రీ ఎపిసోడ్ చూడాలి అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగించింది. సో ఇక్కడ డెఫినెట్లీ స్టూడియో లైడెన్ ఫిల్మ్స్కి కూడా చెప్పుకోవాల్సిందే. ఎంత బాగా చేశారంటే స్టాఫ్ ఈ ఎపిసోడ్ 1 బాబోయ్, లైక్ దాని యానిమేషన్ పార్ట్లో మాట్లాడుకుందాం. సో ఇక ఎపిసోడ్ 1 మనకి లైక్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ వరకు కూడా మీకు ఆ ఇంట్రెస్టింగ్ ప్లాట్ అనేది రన్ అవుతుంది అనమాట. లైక్ స్టార్టింగ్లో చూసుకుంటే మనోడు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు చూపిస్తారు. ఆ తర్వాత మనోడు చిన్నప్పుడు ఎక్కడైతే వాడి కామెంట్ రైడర్ జర్నీ మొదలైందో ఆ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ తర్వాత స్కూల్లో ఒక ఇన్సిడెంట్ చూపిస్తారు. సో ఆ తర్వాత రియాలిటీకి వస్తాడు మళ్ళీ. సో తిరిగి వచ్చిన తర్వాత ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఎపిసోడ్ ఎలా వెళ్తుందంటే నాన్ స్టాప్గా జరిగిపోతూనే ఉంటుంది పేసింగ్ అనేది. సో ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అని మనం అనుకోము, అదేమో రియల్ స్టోరీగా చూపిస్తారేమో అనుకుంటాం. బట్ ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ చూసేలోపు ఓకే ఇదా అని కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తుంది అనమాట. పేసింగ్ కావచ్చు, ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్లో ప్లేస్ చేసిన విధానం కావచ్చు, ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. అండ్ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు కూడా వెల్ అడాప్టెడ్ అనిపించింది నాకైతే, అంత బాగా నచ్చింది ఇది చూసుకుంటే. ఇక తర్వాత ఇప్పుడు మనం యానిమేషన్ వాటి విషయానికి వెళ్ళిపోతే, సో యానిమేషన్ గురించి మాట్లాడుకోవాల్సిందే. స్టూడియో లైడెన్ ఫిల్మ్స్ వీళ్ళు ఏదైనా యాక్షన్ యానిమే చేతిని పట్టుకున్నారంటే వాళ్ళ దగ్గర ఉండే లైక్ ఇదొక వాళ్ళ స్టైల్ ఉంటుందన్నమాట.
సో ఆ స్టైల్ని బయటకు తీసుకొచ్చేస్తారు. సో వాళ్ళు నార్మల్గా రొమాన్స్ యానిమేస్ చేసినప్పుడు చాలా బాగా చేస్తారు, అది వాళ్ళ స్పెషాలిటీ. బట్ యాక్షన్ యానిమేని పట్టుకున్నారంటే ఎప్పుడో ఒకసారి పట్టుకుంటారు, చించేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళ స్టైల్ ఏంటంటే బాగా డీప్ కలరింగ్ అయితే యూజ్ చేసి కంపోజింగ్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ థిక్ అవుట్లైన్స్ ఉంటాయి, అవుట్లైన్స్ అనేవి చాలా థిక్ ఉంటాయి. అండ్ క్యారెక్టర్స్ చూసుకుంటే చాలా ఎక్స్ప్రెసివ్ ఉంటాయి. సో ఏదైతే క్యారెక్టర్స్ ఉంటాయో లైక్ మాట్లాడేటప్పుడు కావచ్చు, ఆరు ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు కావచ్చు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అన్నీ చాలా ఎక్స్ప్రెసివ్గా అనిపిస్తాయి మీకు త్రూ అవుట్ ద షో చూసుకుంటే. సో ఇది ఒక్కటే కాదు, వాళ్ళు యాక్షన్ యానిమేస్ ఏం చేసినా కూడా అన్నిట్లో బాడీ లాంగ్వేజ్లో అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో చాలా ఎక్స్ప్రెషన్స్ చూపిస్తారు. అదొక ట్రేడ్ మార్క్ అనమాట లైడెన్ ఫిల్మ్స్కి. సో ఇక్కడ చూసుకుంటే వన్స్ అగైన్ ఎక్కడ మిస్ అవ్వలేదు, ఆ ట్రేడ్ మార్క్ అంతే బాగా కనిపించింది. ఎస్పెషల్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో వాళ్ళు చూపించిన విధానం, లైక్ వాళ్ళు ఏం డైలాగ్ చెప్పకపోయినా నెక్స్ట్ డైలాగ్ ఏమొస్తుందో మనమే గెస్ చేసేసి నవ్వేస్తాం అనమాట కొన్ని సీన్స్లో. అంత బాగుంటుంది ఇక్కడ చూసుకుంటే ఆ ఎక్స్ప్రెసివ్ వేలో చూపించిన విధానం. ఆ పార్ట్లో యానిమేషన్ అయితే వాళ్ళు చించేశారు. సో నార్మల్ యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే కనుక యాక్షన్ యానిమేషన్ అబ్బా ఎంత క్రిస్ప్ ఉందంటే ఎపిసోడ్ చూస్తున్నంతసేపు యానిమేషన్ కళ్ళకి చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ లాస్ట్ ఫైట్ ఏదైతే ఉంటుందో ఆ ఫైట్లో యాక్షన్ కొరియోగ్రఫీ కావచ్చు, యానిమేషన్ కావచ్చు, కలరింగ్ కావచ్చు, అన్ని బ్రహ్మాండంగా అనిపించాయి. అంతేకాకుండా మధ్యలో కూడా కొన్ని పోర్షన్స్లో యాక్షన్ సీక్వెన్సెస్ చిన్న చిన్నవి ఉంటాయి, వాటిల్లో కూడా యానిమేషన్ అదిరిపోయింది. సో ఓవరాల్గా యానిమేషన్ వైజ్ అయితే డెఫినెట్లీ స్టాఫ్ కావచ్చు, స్టూడియో కావచ్చు, అందరూ అయితే చాలా అంటే చాలా మంచి వర్క్ అయితే చేశారు. చాలా బాగా అనిపించింది ఎపిసోడ్ 1లో. హోప్ అన్ని ఎపిసోడ్స్ కూడా ఇలాగే ఉండాలని యానిమేషన్ వైజ్గా కోరుకుంటున్నా. ఎందుకంటే దీంట్లో మెయిన్ మూమెంట్స్లో మంచి క్రిస్ప్ యానిమేషన్ ఇస్తున్నారు, మిగతా పార్ట్స్లో చూసుకుంటే మంచి కంపోజింగ్ తోటి సింపుల్ యానిమేషన్ ఇస్తున్నారు. సో ఇదే కంటిన్యూ చేస్తే కనుక ఎవ్రీ ఎపిసోడ్ చూడడానికి చాలా బాగుంటుంది, ఈ యానిమేకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో ఇక మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మ్యూజిక్ మాత్రం బాబోయ్ హైలైట్ అని చెప్పాలి. కొన్ని సాంగ్స్ పడ్డాయి మధ్యలో మనకి, ర్యాప్ సాంగ్స్ ఇలాంటివి. సో యాక్షన్ సీక్వెన్సెస్లో ఆ మ్యూజిక్స్ అన్నీ కూడా, సాంగ్స్ అన్నీ కూడా అదిరిపోయాయి. లిటరల్లీ ఆ సాంగ్ అయితే ఎత్తుక్కుంటున్నా దొరికితే వినాలని చెప్పి, అంత బాగుంది. కమాండ్ రైడర్ డెఫినెట్లీ ఇప్పుడు ఈ సీజన్లో వచ్చిన వాటిల్లో నాకు మై హీరో అకాడమీ తర్వాత ఎస్పెషల్లీ ఓఎస్టీస్ విషయానికి వస్తే కనుక దీంట్లో చాలా బాగా అనిపించే ఓఎస్టీలన్నీ అంత బాగున్నాయి. ఓఎస్టీలు సాంగ్స్ రెండు చూసుకుంటే. ఇక వాయిస్ యాక్టింగ్ అంటారా, జపనీస్లో అయితే నేను కొంచెం చూశాను అండ్ మెయిన్ తెలుగులో చూశాను. సో తెలుగు చూసుకుంటే తర్వాత లాస్ట్లో చెప్తాను. జపనీస్లో కొంచెం చూసినంత వరకు ఆబ్వియస్లీ వాళ్ళు చించేస్తారు. వాళ్ళ ఎక్స్ప్రెసివ్ వాయిసెస్కి మనం అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మనం ఓపెనింగ్ ఎండింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఓపెనింగ్ ఎండింగ్ రెండు అదిరిపోయాయి. సో ఓపెనింగ్ చూసుకుంటే మనకి వానబీ అని చెప్పి టెడ్డీ లాయిడ్ నుంచి అయితే వచ్చిందనమాట. ఓపెనింగ్ అదిరిపోయింది, ఎపిసోడ్ 2 నుంచి అయితే వచ్చింది. సో ఎండింగ్ చూసుకుంటే వన్ మోర్ టైం అనమాట. సో ఇది కూడా సేమ్ టెడ్డీ లాయిడే. ఇక్కడ చూసుకుంటే వేరే సింగర్ తోటి పాడించారు, అది కూడా చాలా అంటే చాలా బాగుంది. సో డెఫినెట్లీ రెండు బ్యాంగర్స్ అనే చెప్పుకోవాలి, దాంట్లో డౌటే లేదు. సో ఇప్పుడు మనం ఎపిసోడ్ 1 గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు చూడండి. ఎస్పెషల్లీ యాక్షన్ యానిమేస్కి ఒక మంచి కామెడీ తోడైతే మీకు నచ్చుతుందంటే కనుక టోజిమో వాంట్స్ టు బి కామెన్ రైడర్ అనేది మీ డెఫినెట్లీ ఈ సీజన్లో వచ్చిన యానిమేస్లో మీ ఫస్ట్ పిక్ అవ్వాల్సిందే. ఆ కామెడీని ఎంతో పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఇవ్వడం చాలా రేరు. అది కూడా ఒక పెద్ద క్యారెక్టర్స్ని పెట్టి, ఐ మీన్ ఒక ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ను, 40 సంవత్సరాలు ఉన్న క్యారెక్టర్ని పెట్టి చేస్తున్నారు. చాలా బాగుంటుంది, డెఫినెట్లీ గో ఫర్ ఇట్. సో ఇక ఇప్పుడు తెలుగు డబ్బు విషయానికి వెళ్ళిపోతే కనుక బాబోయ్ తెలుగు డబ్బు అదిరిపోయింది భయ్య. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా బాగా చేశారు తెలుగు డబ్బు. ఎస్పెషల్లీ కామెడీ సీన్స్ అన్నిట్లో డైలాగులు అయితే కరెక్ట్గా పేలయ్యి. తెలుగులో చూసుకుంటే చాలా బాగా రాసుకున్నారు, మన నేటివ్గా తగ్గట్టుగా అదిరిపోయింది కామెడీ సీన్స్లో. అండ్ మంచి మంచి సీన్స్ ఉంటాయన్నమాట, లైక్ ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, వాటిల్లో కూడా చాలా బాగా చేశారు వాయిస్ యాక్టర్లు అందరూ. అండ్ ఎస్పెషల్ మన వాయిస్ యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు అండ్ అందరూ పర్ఫెక్ట్ డబ్బింగ్ అయితే ఇచ్చారనమాట, దాంట్లో డౌటే లేదు. అండ్ రైటింగ్ కూడా ప్రతి సీన్లో పర్ఫెక్ట్ రైటింగ్ అయితే ఉందన్నమాట. దాంట్లో ఒక్క ఇది బాగాలేదని చెప్పడానికి అయితే లేదు, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఒకటి ఉంది. సో యాక్చువల్గా ఈ పర్టికులర్ యానిమేలో చూసుకుంటే టకోయాకి అనే ఫుడ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. లిటరల్లీ ఎండింగ్ థీమ్ అంతా టకోయాకి మీద రన్ అవుతుంది. అండ్ మన హీరోకి టకోయాకి అంటే పిచ్చి. సో ఆ టకోయాకిని మన తెలుగులో చూసుకుంటే వాళ్ళు ఏం పిలిచారు తెలుసా, మోమోలు అన్నారు. ఐ మీన్ మన వాళ్ళకి టకోయాకిలు అవి తెలివేమోరే వాళ్ళకి. సో అందుకే మోమో అని రాస్తారు. అదొక టకోయాకి రాస్తుంటే బాగుండేదేమో నాకు అనిపించింది, ఎమోషన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యేది. సో తెలుగులో అది నాకు కామెడీ అనిపించింది వాళ్ళు మోమో అంటున్న ప్రతిసారి చూసుకుంటే. ఇక తర్వాత చూసుకుంటే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది రైటింగ్లో. ఇది యాక్చువల్గా కామెన్ రైడర్ ఆయన పేరు. మీరు గూగుల్లోనే కొట్టి చూసుకోండి. సో కామెన్ రైడర్ అనాలి దాన్ని.
మన తెలుగులో చూసుకుంటే కేమెన్ రైడర్ అంటున్నారు. కేమెన్ రైడర్ ఏంటి? నాకు ఇప్పటికి అర్థం కాలేదు. కామెన్ రైడర్ సింపుల్ థింగ్. ఇప్పుడు ఒక యానిమేని మనం యానిమేనే కాదు దేనికైనా డబ్బింగ్ చెప్పేవాళ్ళైనా కానివ్వండి, స్క్రిప్టింగ్ రాసేవాళ్ళైనా కానీ ఒకటి క్లారిటీ తీసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు దాంట్లో మెయిన్ థీమ్ ఏంటి? అసలు లిటరల్లీ టైటిల్లోనే ఉంది టోజిమా వాంట్స్ టు బి ఏ కామెన్ రైడర్ అని చెప్పి. సో ఈజీలీ వెళ్ళిపోయి కామెన్ రైడర్ అని పిలుస్తారా లేకపోతే కేమెన్ రైడర్ అని పిలుస్తారా అని చెప్పి ఒక క్లారిటీ తెచ్చుకుంటే అయిపోద్ది. గూగులే ఉంది మీకు అది చెప్పడానికి. సో సింపుల్ థింగ్ కాదు, అదొక్కటి చూసుకొని ఉంటే బాగుండు అనిపించింది. కామెన్ రైడర్ అనేది మెయిన్ థీమ్ కాబట్టి ఆ పేరు ఒక్కటి వాళ్ళు తప్పు పలికారు. అది నాకు నచ్చలేదు. కేమెన్ రైడర్ అనడం. సో అదొక్కటే డిసప్పాయింటింగ్ అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. డబ్బింగ్ వైజ్గా కావచ్చు, రైటింగ్ వైజ్గా కావచ్చు, ప్రతి ఒక్కరైతే డెఫినెట్లీ జస్టిఫై చేశారు, దాంట్లో డౌటే లేదు. సో వెంటనే తెలుగులో చూడాలనుకునే వాళ్ళు చూసేయండి. సో అదొక్కటే ప్రాబ్లం ఉంది కేమెన్ రైడర్ అనేది, అది తప్ప ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు. మీరు డెఫినెట్లీ దీన్ని ఈజీగా ఎంజాయ్ చేసేస్తారు. సో ఇదనమాట ఇవాళ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా నచ్చిందో కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. ఉంటుంది బాబాయ్.